వెల్కమ్ బ్యాక్ కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. కృష్ణాంజనేయులు గారు నమస్తే. కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతున్నారు, సునీత గారు ఏదో మాట్లాడుతున్నారు. ఒకసారి మీరు మాట్లాడండి. ముగ్గురి వాదనలు మీరు విన్నారు. ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి సునీత గారు మళ్ళీ మాట్లాడదాము. ఇట్లా ఒకటి మేడం, ఒక కనీసం ఒక డెకోరం మెయింటైన్ చేయాలి కదా. కంటిన్యూగా వాళ్ళు ప్రతి మాటకు ఒక మాట కౌంటర్ గా పెట్టుకుంటుంటే అసలు డిబేట్ లాగా ఉండదు మేడం. మనం ఏం మాట్లాడామో మీరు ఆ మెసేజ్ అందిస్తే బాగుంటుంది. సునీత గారు మీరు వేరే ఏదేదో మాట్లాడేస్తున్నారు, గొడవ పడుతుంటే ప్రజలకు ఏం అర్థమవుతుందో, మనం ఏం మాట్లాడుతున్నాము, వాళ్ళకి ఏం చెప్తున్నాం అనేది. నేను సమాధానం చెప్తున్నాను. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు నువ్వు తలుపు చెక్కతో కొట్టు నేను తమలపాకుతో కొడతా అని చెప్పేసి ఇద్దరు కుమ్ముక్కైపోయి ఈ నాటకాలు ఆడుతున్నారు అనేది మా ఉద్దేశం మేడం. ఎందుకు అంటే బీజేపీ అనేది మనకు పక్కకెళ్ళిపోవాలి, మనమే ఉంటే అనేది వాళ్ళ ప్లానింగ్ ప్రకారం ముందరికి వెళ్తున్నారు అనేది మా ఉద్దేశం. మేము మాట్లాడేదానికి మా వర్షన్ మేము మాట్లాడతాం మేడం. ఆయన వర్షన్ ఆయన మాట్లాడనియండి. ఆయన మాట్లాడినప్పుడు నేను రాసుకున్నా, అది పద్ధతి కాదు కదా. ఎక్కడికెక్కడ వెళ్ళిపోవడం కాదు. మీరు వాస్తవాలు మాట్లాడండి, మీకు అడ్డు చెప్పాను నేను. కానీ అవాస్తవాలు మాట్లాడితే అడ్డు చెప్తాను మేడం. ఇద్దరు ముఖ్యమంత్రులు మేడం, ఎవరైనా బ్యాలెన్సింగ్ ఉన్నారా మేడం? ఒక ఎక్స్ సీఎం అయినట్లునే ఉన్నాడు, ఇప్పుడున్న సీఎం అట్లనే ఉన్నారు. బ్యాలెన్స్ తప్పి డర్టీ లాంగ్వేజ్ వాడుకుంటూ ఆయన కూడా కేసీఆర్ గారు ఏమన్నా తక్కువ తిన్నారా మేడం? అప్పుడు ఆయన వచ్చేసి బోడీ నడ్డా గడ్డ ఆ తల వంచుతాం మెడలు వంచుతామని ఆయన మాట్లాడిండ్రు. ఆయన కూడా రకరకాల గలీజ్ లాంగ్వేజ్ ఆడిండ్రు. బీజేపీ వాళ్ళు అధికార పక్షమా ప్రతిపక్షమా? ఇప్పుడు ఈయన తొండలు ఇడుస్తా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అధికార పక్షమా ప్రతిపక్షమా చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో. సునీత గారు దయచేసి మీరు ఇప్పుడు బీజేపీ ప్రతినిధి కాదు బీజేపీ ప్రతినిధి తను ఇప్పుడు ప్రతిపక్షమా అధికార పక్షమా? ఎవరి మీద విమర్శలు చేయాలా? బీఆర్ఎస్ మీద చేస్తారా విమర్శలు? మేము అధికారంలో ఉన్నామా? మేమేం చేసినామండి? మేము అధికారం పోయి మాకు 2 ఏళ్ళు అయిందండి. సునీత గారు మర్చిపోయినట్టున్నారు మీరు. మేమేం చేసినాం? 2 సంవత్సరాలు అయింది మేము అధికారంలో నుంచి పక్కకు పోయి. అధికారంలో ఉన్న పార్టీకి క్వశ్చన్ చేయండి మీరు. ఏంటండి ఎక్కువ మాట్లాడేది ఏంటండి? అంటే ప్రతిపక్షం మీద ఎట్లా మాట్లాడతారని అంటే మాట్లాడొద్దా? అధికారాన్ని క్వశ్చన్ చేయాలండి. అధికార పక్షంలో ఉన్న వాళ్ళకు మీరు ప్రజలకు సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని వచ్చిర్రు. నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఏం చేసిర్రు? మా నల్లగొండల నక్కలగండి దగ్గర మీరు కూర్చేసుకొని నీళ్లు తీసుకొస్తానని నల్లగొండని అడాప్ట్ చేసుకుంటున్నాను, దత్తత తీసుకుంటున్నాను అన్నాడు. ఏం మీ మాజీ ముఖ్యమంత్రి గారు కూర్చోదొరక ఎస్ఎల్బిసి మూతపడి 8 మంది చచ్చిపోయిన దాని గురించి క్వశ్చన్ చేయండి మేడం. ఎస్ఎల్బిసి దారుణంగా 8 మందిని చంపేసి బయటకు తీయలేదు మేడం, దాని గురించి మాట్లాడండి. మేము చేసిన పని ఎంత, వాళ్ళు ఎంత పని చేసారో అది మాట్లాడండి. మీరు ఏం మాట్లాడతారు? మీరు నీళ్ళ గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఎవరికి చెప్పండి. ఎక్కడ లేదు, ఏ దానికి ఇవ్వలేదు మేము చెప్పండి. మీరు కంప్లీట్ చేస్తే మా మున్గోడుకు నీళ్ళు వస్తాయి. డిండిని కంప్లీట్ చేస్తే మా మున్గోడుకు నీళ్ళు వస్తాయి. 5,000 కోట్లు మాకు అలాట్మెంట్ చేస్తే మా ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యేది. అక్కడ ₹1,00,00,000 పెట్టి కట్టండి, 100 కోట్లు పెట్టి కట్టి కూలగొట్టిండ్రు, 1,00,000 కోట్లు పెట్టి కూలగొట్టిండ్రు. ఇవాళ 5,000-6,000 కోట్లు. అదే మీరు కాంగ్రెస్ ఒకటే అనడానికి ఈ మాటలు సరిపోతాయి. మీరు కాంగ్రెస్ ఒకటే అనడానికి ఈ మాటలు సరిపోతాయి. మీరు కాంగ్రెస్ ఒకటే అనడానికి ఈ మాటలు సరిపోతాయండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత, ఎక్కడ నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది, దాని కింద ప్రాజెక్టులు ఎంత, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎన్ని టన్నెళ్లు ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి, అదేవిధంగా దానికి అవుతున్న విద్యుత్ ఎంత, ఈ లెక్కలన్నీ తెలియకుండా 1,00,000 కోట్లు తినేసిందని చెప్పేసి అన్నప్పుడే కాంగ్రెస్ సరే. సునీత గారు బండి సంజయ్ మాట్లాడిన దాని గురించి మీరు ఒకసారి మాట్లాడండి. అంటే అప్పుడు సీఎం ఉన్నప్పుడు ఆయన అలాగే మాట్లాడాడు, ఇప్పుడు సీఎం ఉన్న ఈయన ఇలాగే మాట్లాడుతున్నారు. కాకపోతే కేసీఆర్ పై సింపతి వచ్చేలా రేవంత్ మాట్లాడుతున్నారని అంటున్నారు కదా. ఏంటి ఆ సింపతి ఏంటి? ఈ చీకటి ఒప్పందాలు ఏంటి? ఆయన మీద సింపతి కొట్టేలా ఏం మాట్లాడుతున్నారు? అంటే దానికి మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? వీళ్ళిద్దరూ ఒకటే అనే దానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? పోనీ మీరు చూపిస్తారా? బండి సంజయ్ ఎందుకు అలా మాట్లాడారు కేంద్ర మంత్రి? నేను అదే చెప్తున్నా మేడం. ఎక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మేడం 2 సంవత్సరాల నుంచి కాళేశ్వరం మీద? ఎక్కడ ఓన్లీ ఒక ప్రాజెక్టు 9,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు మీద జరుగుతుంది.
అవుతుంది. టోటల్ కాళేశ్వరం మీద ఎక్కడ ఇన్వెస్టిగేషన్ జరిగిందా? CBI కి అప్పగించి స్వతహాగా వాళ్ళేం చేస్తున్నారు? ఆయన తీసుకుపోయి జైల్లో పెడితే నేను అలా చేయను, నేను ఇలా చేయనని ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఆపుకుంటూ వస్తున్నారు. వాళ్ళ మధ్యలో ఏమీ లేకుండా ఎందుకు ఆపుతున్నారు మేడం చెప్పండి? మొత్తం ముఖ్యమంత్రి గారు రాకముందే ఆయన ఎలక్షన్లప్పుడే 2023 నవంబర్లోనే కిషన్ రెడ్డి గారిని పిలిచి ఏమడిగారు? మా దగ్గర మొత్తం ఫైల్స్ ఉన్నాయి, మొత్తం ఆధారాలు ఉన్నాయి, మీరు సిబిఐని పిలవండి, సిబిఐకి ఇస్తాం, మీరు సిబిఐ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ తీసుకొని నా దగ్గర ఉన్న ఆధారాలు ఇస్తానని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు తనే స్వయంగా ముఖ్యమంత్రి అయినాక ఎందుకు ఇవ్వలేదు ఆధారాలు? ఏమైపోయినాయి ఆ ఆధారాలు? ఎక్కడ మీరు కమిట్ అయినరు? ఎక్కడ మీరు దొంగలు పంచుకున్నారో చెప్పాలి. ఇప్పుడు A to Z అన్నిట్లలో కుంభకోణాలు ఉన్నాయని అని చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. బియ్యం కుంభకోణం అన్నారు, FCI కుంభకోణం అన్నారు, కరెంటు కుంభకోణం అన్నారు, కుంభకోణం అన్నారు, టెలిఫోన్ గొర్రెల కుంభకోణం అన్నారు, కాళేశ్వరం కుంభకోణం అన్నారు. ఒకటైంది మేడం, 800 చెప్పిండ్రు. దాంతో నువ్వు దేని మీద ఇన్వెస్టిగేషన్ చేసినావు? ఇప్పటికి దొంగలని ఎవరు తెలిసినావు? ఎవరు తెలియలే. అన్ని సెటిల్మెంట్లు అయిపోయినాయి కాబట్టి మేము అదే అంటున్నాము. ఇక్కడ బీజేపీ రాకూడదు, బీజేపీ ఓకే. అంటే ఇప్పుడు లోపాయి గారు ఒప్పందం జరిగిందని మీకు అనుమానం వచ్చింది అంతేనా విజయ్ గారు? లోపాయి గారు ఒప్పందం జరిగిందని మీకు అనుమానం వచ్చింది, అదే మాట్లాడారా ఆయన కూడా? రైట్, విశ్లేషకుల దగ్గరికి వెళ్దాం, చాలాసేపు అయింది. నమస్తే కృష్ణాంజలి గారు. శ్రీదేవి గారు నమస్తే. 37 నిమిషాల నుంచి అసలు ఏం